హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మా మేనమామ గారి అబ్బాయిది ఇరుముళ్ళండి. మాల వేసుకున్నారు స్వామి వారిది. ఇరుముళ్ళు శివాలయంలో జరుగుతూ ఉంటే మాకు చెప్పారనమాట, ఇరుముళ్ళకి రమ్మని. అయితే వెళ్ళాము. అక్కడ జరుగుతూ ఉన్నాయి, పూజ అది జరుగుతుంది, చూస్తున్నారు కదా. కొన్ని ఫొటోసే తీయడం జరిగిందండి, వీడియోస్ తీయలేదు. లెంత్ ఎక్కువైపోతుందని ఈ షార్ట్గా ఫొటోస్ అయితే పెట్టాను అనమాట. మా మేనమామ గారి పిల్లలు మేము కూడా అక్క తమ్ముడు అనే అనుకుంటాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అదే పిలుచుకుంటాం అనమాట. మా మేనమామ గారి పిల్లలు మాకు వరుసకి మరుదులు బావలు అవుతారు. అయినా కూడా ఆ పిలుపులు మాకు పిలుచుకోమండి. మా మేనత్త గారు పిల్లలు కూడా అంతే. నాన్నగారికి ఒకతే చెల్లి, వాళ్ళ పిల్లలు కూడా మమ్మల్ని అక్క అక్కనే అనేవాళ్ళు. మేము తమ్ముడు అనేవాళ్ళం అనమాట. వీళ్ళు కూడా అంతేనండి. మా చిన్నమావయ్య అనమాట, మా సొంత మేనమామ, మా అమ్మ తర్వాత వీళ్ళ నాన్నగారు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిల్లలు వాళ్ళు అనేవాళ్ళు. నాకన్నా చిన్నవాళ్ళండి వాళ్ళు. మేము తమ్ముడు అని పిలుచుకునేవాళ్ళం. మీరు ఎంతమంది ఇలా పిలుచుకునే వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చుట్టాలు అందరం కూడా కలిసాము. భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. భోజనం చేసి స్వామిలు వెళ్ళిన తర్వాత, అంటే వెళ్ళటం ఒక 10 నిమిషాల ముందే నేను వచ్చేసానులేండి. ఇంకంటే ఎవరు చుట్టాలందరూ వెళ్ళిపోయారు, కొంతమందే ఉన్నారనమాట. ఇంకా నేను కూడా కొంచెం లోపల నుంచి రావాలి కదా అని ఆటో బుక్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.